మార్నింగ్. శ్రావణి మేడం. శ్రావణి, నమస్తే. ఆ, సరే, ఒక్క నిమిషం వస్తాను. టెల్ మీ అది శ్రావణి. హ్యాండ్సెట్స్ అది మన వాళ్ళకి ఫర్గివ్నెస్ చెప్పుకోమంటారు కదండి. మ్మ్. ఫర్గివ్నెస్ చెప్పిన టైంలో ఒక రెండు పెద్ద దీపాల్లోంచి వైట్ కలర్ ఒక ఎనర్జీ నా మీద పడుతున్నట్టుగా, అంటే అటు ఇటు ఉన్నాయి పెద్ద దీపాలు. ఓకే. ఆ దీపాల నుంచి నాకు ఒక వైట్ కలర్ గా బాగా వైట్ అది ఆ పైనుంచి అలాగా నా మీద పడుతున్నట్టుగా అనిపించింది ఒకటి. ఓకే, బ్లెస్సింగ్స్ దొరికింది, ఆ ఫర్గివ్నెస్ దొరికింది. వెరీ ఆ నైస్. చాలా చాలా పెద్ద దీపాలు మాట అవి. వా. దీపాలు అంటే ప్రమిదలు మాట మేడం, ప్రమిదలు. సరే, ఓకే. దాంట్లోంచి పడినది. సెకండ్ టైం అయితే ఇలాగా లోపల ఉన్న ప్రాబ్లం ఏదైనా రిలీఫ్ చేసేసుకుంటే సెంటర్ లో నుంచి అన్నప్పుడు ఒక స్నేక్ లాగా వెళ్ళిపోయింది అది. స్నేక్ లా ఒక స్నేక్ అంటే వైట్ అండ్ బ్లాక్ కలర్, ఫుల్ కలర్ స్నేక్ కాదు, ఈ ఓకే. చారల చారలో ఉందన్నమాట స్నేక్. ఓకే. స్నేక్ అంతా ఏదో నీటిలోకో బురదలోకి వెళ్ళిపోయి లాక్ అయిపోయింది. ఓకే. దాన్ని కన్నాలు కన్నాలు దాంట్లో లాక్ అయిపోయినట్టుగా క్లియర్ గా కనిపించింది నాకు. ఆ స్నేక్ దాంట్లోకి వెళ్ళిపోయినట్టుగా, లాక్ ఓకే. అయినట్టుగా చాలా ఓకే. క్లియర్ గా కనిపించింది నాకైతే. మీకేమేం ప్రాబ్లం ఉందో అవన్నీ కంప్లీట్ గా ఈరోజు క్లియర్ అయింది. అవును మేడం, ఈ రోజు నేను ఫుల్ డే మొత్తం ఏంటి మేడం? కంప్లీట్ గా అని చెప్పాను. ఓకే చెప్పండి మేడం. ఈరోజు. ఫర్గివ్నెస్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్తారు కదా మేడం లాస్ట్ లో. అప్పుడు Yes. చెప్పినప్పుడు ఏంటో లోపలంతా వైట్ కలర్ దాంట్లో నేను నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా, చాలా రిలీఫ్ గా ఫ్రీగా, ఆ బాగా బాగా బాగుంది అనిపించింది. అంటే అంతా స్మోక్ ఉంటుంది మొత్తం అంతా వైట్ కలర్ లో. అక్కడక్కడ కొండలు కొండలు కూడా కొంచెం స్నోక్ ఉండి చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్ గా అనిపించింది. చాలా ఆ టైంలో చాలా కాన్ఫిడెంట్ గా, ఎక్కడైతే లోపల ప్రాబ్లం ఉందో దానికి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్తారు కదా మేడం. చెప్తున్నప్పుడు బాగా పెయిన్ గా బిగబెట్టినట్టు ఉండేది. అలా మీరు చెప్పే కొద్దీ నేను అప్పటి వరకు కొంచెం ఇలా డౌనే ఉన్నాను. అది చెప్పిన వెంటనే ఆటోమేటిక్ గా స్పైన్ స్ట్రైట్ గా అవ్వి, ఆ బాడీలో చేంజ్ ఒకటి, కాన్ఫిడెన్స్. ఓకే, అది నాకు లేదు ఇప్పుడు, ఆ ఫీలింగ్ లేదు, నేను చేయగలను అని ఆటోమేటిక్ గా నాకు ఇన్నర్ నుంచి వచ్చిందన్నమాట. ఎక్సలెంట్ ఫీలింగ్ కదా ఈరోజు. అవును మేడం, దట్టు బాగా ఈ రోజు కనెక్టెడ్, అంతా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీ మేడం. యాక్చువల్గా రోజు 50-50 కనెక్ట్ అయ్యేదాన్ని, సగం ఉండేది, సగం డిస్కనెక్ట్ ఓకే. అయ్యేదాన్ని. ఈ ఓకే. రోజు ఫుల్ సెక్షన్ అంతా దట్టు. ఇంకొకటి అంటే ఈ సెక్షన్ మొత్తం అంతా మీరే ఉన్నారు నాతో ప్రతి దాంట్లోని. ఆ ఎనర్జీ, గ్లాస్ వాటర్ చేయించడం పక్క నుండి ఎనర్జీ, మీరు 5 ఎనర్జీ ఇస్తున్నట్టు వచ్చిందన్నమాట. అంటే ఒక ఎక్స్ప్లెయిన్ చేయలే, గాజు గ్లాస్ కి మీరు పంపిస్తున్నారు ఎనర్జీ ఎస్. మొత్తము, ఎస్. మైండ్ స్పిరిట్ అని చెప్పినప్పుడు మీరు మాక్సిమం నాతోనే ట్రావెలింగ్ చేస్తూ ఉన్నట్టుగా చాలా హ్యాపీ అనిపించింది మేడం. నా పక్కనే అన్నట్టుగా అనిపించింది. నాకు కూడా ఆ, చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు ఇలా షేర్ చేసుకునేది. ఆ, సూపర్, వెరీ వెల్ కనెక్టెడ్. ఆ, చెప్పండి. నాకైతే చాలా ఎనర్జీగా ఉంది మేడం. ఈ రోజు అయితే చాలా కాన్ఫిడెంట్ గా, ఎనర్జీగా, పవర్ఫుల్ గా ఉంది ఈ రోజు నాకైతే. ఇలాగే ఉండండి. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. చాలా బాగా థ్యాంక్ కనెక్ట్ అయినారు, క్లెన్స్ అయినారు. ఇలాగే ఉండండి. ఓకే, గివింగ్ బ్లెస్సింగ్స్ టు యూ. ఐ లవ్ యూ. ఇంకొకటి ఏంటంటే మేడం, మీరు ఒకటి చెప్పారు కదా, ఒక మంత్ర. నాకు ఏదైనా తెలియపోతే విజయలక్ష్మి మేడం కి ఇచ్చేస్తున్నానని చెప్పేస్తున్నాను. అది అప్పుడైతే ఇంకా రిలీఫ్ గా అనిపిస్తుంది. అక్కడక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది, ఆ మంత్రం బాగా పనిచేస్తుంది మేడం. అక్కడ ఒకసారి ఏం చేయాలో తెలియనప్పుడు విజయలక్ష్మి మేడం మీకు అప్ చెప్పేస్తున్నాను, మీరే చెయ్యండి అని అని అంటుంటే రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు కన్ఫ్యూజ్ లో ఉండడం వల్ల ముందుకు వెళ్ళలేకపోయేదాన్ని. ఆ మాట చెప్పేస్తుంటే ఏమో మరి మళ్ళీ క్లియర్ అయిపోతుంది. మీకే ఇచ్చేస్తున్నాను మేడం, మీరే చూసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ నైస్, అది వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాగుంది ఆ మంత్రం అయితే నాకు. నేనున్నాను. ఎస్. మీకు అందరికీ ఉమ్, నేనున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూటిలైజింగ్ మీ. నన్ను యూజ్ చేసుకునేదానికి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, ఇలా థ్యాంక్ యూ, ఉండాలి, థ్యాంక్ యూ. మీరు ఇలాగే ఉండండి. డివైన్ బ్లెస్సింగ్స్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ.
ఎక్సలెంట్. ఐయామ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ శ్రావణి. నేను చాలా హ్యాపీ మేడం. ఈ రోజు మొన్నటి వరకు కొంచెం డౌట్‌గా ఉండేది. మీకోసం డాన్స్ డిస్కస్ చేస్తాను. ఇన్ని రోజులు నేను కూడా చాలా మేడం. లోగా ఫీల్ అయ్యారు కదా! ఈ రోజు చాలా బాగా ఇలా ఆ! చెప్పారు. మొన్నటి వరకు చాలా కొంచెం లోగా చిన్న ఏదో జస్ట్ అట్లా ఉండేది. బట్ ఈరోజు చాలా కనెక్టివిటీగా, చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. కొంచెం పిక్చర్స్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఏం కనిపించట్లేదు. బ్లాక్‌గా ఉండేది అన్నట్టు హ్మ్. ఉండేది. బట్ ఇప్పుడు కొంచెము ఆ ఫీల్ అవుతున్నాను బాగా. నాకు కరెక్ట్. బాగా అనిపించింది. కరెక్ట్. ఎంత హీల్ అవుతారో యూ విల్ స్టార్ట్ హ్మ్. అట్రాక్ట్. అంతే ఓకే. తెలిసిపోతుంది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ శ్రావణి. హావ్ ఎ బ్లెస్డ్ ఓకే. డే. థాంక్ యూ. లవ్ యూ. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ లవ్ సో యూ. మచ్ మ్యామ్. బై మ్యామ్. లవ్ యూ డియర్. బాయ్. లవ్ యూ టూ మ్యామ్. థాంక్ యూ. Yes. Yes. Yadagiri Rao was waiting. Okay. Okay. Namaste, Shilpa. Good morning. Welcome. Very good morning. Love you, Amma. Yeah, I love you, dear. I love you. I love you too. Tell me. దీనిలో సెక్షన్ అయితే ఫుల్ హ్యాపీగా అనిపించింది You నాకైతే. are a queen in the session. దానికి ఎప్పుడు హ్యాపీ. Yes. కోపం అన్నప్పుడు ఇట్లా అప్పర్ లిప్ పైన కొంచెం మూవ్ అయింది అంతే. ఇంకా అప్పటి నుంచి ఇంక స్టాప్. ఇంకా అంత కామ్ డౌన్ అయిపోయింది. 108 టైమ్స్ ఓపెన్ చేసినప్పుడు నా బాడీ నా ఎదురు కూర్చొని డివైన్ లైట్ మొత్తం బాడీ మొత్తం పోతా ఉందమ్మా. బాగా కనిపించింది. ఎంత హ్యాపీగా అయిపోయిందంటే ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. నీకోసం కూడా థ్యాంక్ యూ. I'm super happy for you also. నాకు ఈరోజు I'm so పట్టలేని happy. ఆనందం అయిపోయింది ఈరోజు. చాలా హ్యాపీగా Thank you. అనిపించింది. Yeah. తర్వాత సార్‌కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఫార్ములా నిన్న యూజ్ నాకు చాలా ఎలాగంటే నాకేదో కొత్తగా అనిపించింది. అదే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ప్రకృతిని ఇబ్బంది పెట్టకూడదని ఒక ఫార్ములా సార్ చెప్పారు. కానీ అది Yes. మాత్రం ఎక్సలెంట్‌గా రిజల్ట్ వచ్చింది నాకైతే. Yes. Thank you. అమ్మ నాకిష్టం లేనిది షాపింగ్ వెళ్ళాలి. కానీ వాళ్ళకి నేను రానని చెప్పేసాను. ఏదో ఇంక పిలుస్తున్నారు కాబట్టి సరే ఓకే అన్నాను. నేను ఇంటికొచ్చేసి ఇబ్బంది పెట్టకూడదు కదా అని ఓకే అన్నా. ఆ ఇబ్బంది పెట్టకూడదని ప్రకృతి ఏం చేసింది? నన్ను ఆపేసింది వెళ్ళకుండా. See the result. Yeah, wonderful result. చాలా హ్యాపీగా Excellent. అనిపించింది. నేనైతే సార్‌కి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పుకున్నా కూడా ఇంకా తగ్గలేదనుకున్నా నేనైతే. Thank you, Srinivas. Thank you. చాలా హ్యాపీగా Thank you. అనిపించిందమ్మా. వెరీ నైస్. వెరీ నైస్. ఇలా క్లీనింగ్, హీలింగ్ చేసుకుంటానే ఉంటే ఇలాగే లైఫ్ ఇలాగే ఉంటుంది. ఎవ్రీ డే ఇన్ అండ్ అవుట్ ఇలాగే ఉంటుంది. అవును. థాంక్ యూ. సూపర్ హ్యాపీ ఫర్ యూ. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. ఐ లవ్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఎస్. నెక్స్ట్. నమస్తే. నమస్తే. ఎవ్రీ డే బాగుంటుంది. కనెక్టివిటీ దొరికితే ఎవ్రీ డే ఇలాగే కదా. ముందు తెలియలేదు అసలు, నాకేమీ తెలియలేదు. ఫస్ట్ బుర్రకసలు ఏమి ఎక్కలేదు. అప్పుడు నాకేమీ తెలియలే. వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు, నాకేమి అవుతలేదు ఏంటి, నాకేం తెలియట్లేదు ఏంటి అనుకున్నా. తర్వాత ఇప్పుడు నాకు కూడా డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. లవ్ యూ. లవ్ యూ. సారీ ప్లీజ్ ఇలా అందరినీ హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ చూడాలంటే థ్యాంక్ యూ. ఎస్ వాణి, యూ హ్యావ్ ఎనీథింగ్. చాలా హ్యాపీగా ఉంటాం. ఇలాగే ఉండండి ఈ రోజు. త్రూఅవుట్ డే ఇలాగే ఉండండి. డివైన్ బ్లెస్సింగ్స్. నమస్తే మేడం. మేడం మా ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఇచ్చేస్తే ఇంకా మాకేం ప్రాబ్లం ఉంటది మేడం? ఏం ఉండదు కదా. అంతే డాన్స్ మేడం. మా ప్రాబ్లమ్స్ అన్ని మీకే ఇచ్చేసాము. ఇంకా మా దగ్గర ఏముంది? ఏమి లేదు. అంత హ్యాపీ తప్ప ఏమి లేదు. ఓన్లీ హ్యాపీ అంతే. రిసీవింగ్ అంతే. ఓన్లీ రిసీవింగ్ హ్యాపీనెస్ తప్ప ఇంకేముంది మా దగ్గర? ఏమి లేదు. అది హ్యాపీగా ఉంది కదా. అవును మేడం. చాలా బాగుంది. చాలా బాగుంది మేడం. అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా
అంటే ఎనర్జీస్ మేము ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. ఇన్ని రోజులు కొంచెం తక్కువగా ఫీల్ అయ్యాము మేడం. శ్రావణి గారు చెప్పినట్టు ఇప్పటి వరకు ఏదో కొంచెం అవుతుంది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మీకు మేము ఇచ్చేసామని మా దగ్గర ఏమీ లేదు, ఇంక మాదేం కాదు అంతా మేడందే అని అనుకున్నాము. అమ్మకి అంత ఇచ్చేసాం. అమ్మకి మించింది ఏమీ లేదు ఈ రోజుల్లో. దేవుడి తర్వాత అమ్మే. ఇంకా అమ్మకి ఇచ్చేసాక అమ్మ దగ్గర ఉంటే ఇంక మాకేంటి, మేము ధైర్యంగా ఉండొచ్చు కదా. అది Yes. అమ్మకి ఇచ్చేసాక ఇంకా మేము ధైర్యంగా 100% ఉండొచ్చు. ధైర్యంగా ఉండొచ్చు. అది 100%. అందుకని ఇంకా మా దగ్గర ఏమీ లేవు. ఇంక అంతా అమ్మే. I'll take it. Yes. చూసారా మీ స్మైల్? ఐఎమ్ సూపర్ హ్యాపీ ఎర్లీ మార్నింగ్. అదే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లవ్ యూ. చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్. బాగుంది. బట్ కొంచెం డేజ్డ్ గా అనిపిస్తుంది. ఓకే. సో డేజ్డ్ గానే అనిపించింది. హౌ డు యూ ఫీల్ అబౌట్ దాట్? ఓకే ఆర్ నాట్ ఓకే? ఐ థింక్ ఏంటి ఇట్స్ నాట్ బ్యాడ్ లేదు, బట్ ఐఎమ్ ఫీలింగ్ డేజ్డ్. ఓకే. ఇన్ బిట్వీన్ యు ఆర్. ఓకే. ఇన్ బిట్వీన్ ఉన్నారు. No problem. That's okay. Just for some more time, just relax. You will feel much better. You will come out like brightly. You will come out. Okay. You will brighten up. Don't worry. Healing is happening. Sometimes negative energy is there, then it will become slightly heavy. Okay. If it's all goes, you will feel so soon finish అయిందా, Ho'oponopono finish అయిందా, healing finish అయిందా అలా అనిపిస్తుంది. That's okay. You'll also slowly get connected. I'll let you not to worry. Tell me. Unable to tell me. ఇవాళ Ho'oponopono అప్పుడు I was feeling fully black color. Okay. Fully. During like Ho'oponopono. outside or inside or outside? Inside. Okay. That's okay. Absolutely fine. Either full clean అయితే, fully white or fully black. Both are acceptable. Okay. మీరు కూడా క్లీన్ అయినారు. It can be either way. Don't worry. హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ బోత్ ద వే. ఏమి లేదంటేను బ్లాక్ కూడా ఉండొచ్చు, ఈవెన్ వైట్గా ఉండొచ్చు. దట్స్ లెఫ్ట్ యూ. దట్స్ ఓకే. యు ఆర్ ఆల్సో క్లెన్స్ కంప్లీట్లీ. ఐ థింక్ డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. లవ్ యూ. లవ్ యూ. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. స్టే బ్లెస్డ్. ఆహా, ఈ ఎనర్జీ ఇలా ఉండాలండి. మార్నింగ్ ఎక్సలెంట్. I'm still feeling the energy. Okay, we'll wind up with this. Have a blessed day. I'll see you all tomorrow. Bye bye. Love you. Yeah, welcome.